నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీ. ప్రస్తుతం అయితే సభాస్థలికి రావడం జరిగింది. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ ప్రోగ్రామ్కి అయితే రావడం. దీనికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్ నాయకులు దామోదర్ ఉన్నారు. సార్ మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా జరగబోతోంది? నిజంగా కేసీఆర్ వచ్చి అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు? వాస్తవంగా గత 20 రోజుల నుండి అంగరంగ వైభవంగా మన నభూతో నా భవిష్యత్తు అన్న చందంగా ఈ యొక్క భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. మరి ఎందుకంటే మరి గత 16 నెలల నుండి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తలబట్టుకున్నారు. అరే మేము ఏదో అత్యాశకు పోయినాము, ఆ యొక్క 420 దొంగ రేవంత్ రెడ్డి గారి మాటలకు లొంగి మేము మరి మంచి పరిపాలకుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోక తప్పు చేసినామని చెప్పి పాశ్చాత్తాపంలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఉన్నారు. అంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? అసలు కేసీఆర్ గారు ఎప్పుడు అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి గజ్వేల్ ప్రజల గురించి కావచ్చు, దీని గురించి ఎవరు మాట్లాడాలి అంటే అప్పటికంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పరిపాలన బాగుంది, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మాటల వరకే పరిమితమైండు. మీరు ఈ రోజు తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కూడా మరి గమనిస్తూ ఉన్నారు. ఒక లగచర్య కావచ్చు, తర్వాత మరి సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలను మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేసిండు. ఈరోజు ముక్త కంఠంతో యావత్ 11 యూనివర్సిటీలు వ్యతిరేకించి ఈరోజు కోర్టు ముట్టికాయలు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వేయడం జరిగింది. అంటే ఈ రకంగా చూసినట్లయితే ఆయన ఎక్కడ ఒక హైడ్రా కావచ్చు, హైడ్రా చూసినట్టయితే అబాస్ పాలైపోయిండు. అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి మాటల వరకే పరిమితమైంది తప్ప మరి చేతల్లో ఏనాడు కూడా ఆయన సక్సెస్ కాలే. కాబట్టి అతి త్వరగా అంటే 16 నెలల ఒక తక్కువ కాలంలోనే ఆయన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యలు ఈరోజు మరి తెలంగాణ ప్రజలు గమనించారు. అంటే కేసీఆర్ గారు రేపు రాబోతా ఉన్నారు, అసలు ఏ విషయాలపైన ఎక్కువ మాట్లాడే అవకాశం ఉందంటారు? మరి వాస్తవంగా గతంలో మరి కేసీఆర్ గురించి చెప్పాలంటే ఈ యొక్క 3.5 కోట్ల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సందర్భంలో ఒక సాధన చేసిండు. సాధన చేసిన తర్వాత ఒక ఉద్యమకారుడే ఈ యొక్క ప్రత్యేకంగా సాధించుకున్న రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిండు 10 సంవత్సరాలు. అంటే ఒక పాలకుడుగా పనిచేసిండు, సాధకుడుగా పాలకుడుగా పనిచేసిండు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఆయన ఏమంటున్నాడంటే, మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మరి రేవంత్ రెడ్డి నువ్వు ఈ విధంగా ఆగం చేస్తే మేము ఊకోము, మా ప్రజలు కూడా ఊకోరు. ఆ రోజే చెప్పిండు, ప్రజలారా మీరు గమనించండి, మరి నన్ను కోల్పోతే ఇబ్బంది పాలవుతారు, మీరు వేరే వాళ్ళ చేతిలో పెడితే మాత్రము మన తెలంగాణ ఆగమవుతుందని చెప్పేసి ఈ యొక్క ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ కూడా మళ్ళీ రాబోతా ఉంది, అన్ని ఉత్తుతి మీటింగ్లు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా 5 సంవత్సరాల పరిపాలన కాలాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ 16 నెలల వ్యవధిలోనే ఒక కరెంటు సమస్య కావచ్చు, ఇప్పటికి చూసినట్లయితే 4 ఎకరాల లోబడి ఉన్నటువంటి రైతులకు 18 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి మరి ఈ యొక్క రైతు బంధు ఎక్కడ పోయిందని ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా తలబట్టుకున్నాడు. మరి కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో 6 నెలలకు ఖచ్చితంగా పైసలు పడ్డటువంటి సందర్భం ఈ ప్రజలు తెలంగాణ రైతాంగానికి కూడా తెలిసినటువంటి విషయం. చివరగా ఈ యొక్క భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభగా కూడా ఈరోజు ప్రజలం కానీ బీఆర్ఎస్ గా మేమంతా కూడా అభివర్ణిస్తా ఉన్నాము. మరి కేసీఆర్ గారి దిశానిర్దేశము ఈ యొక్క 27వ తేదీన చేసేటువంటి ఈ యొక్క అమోఘమైనటువంటి ఈ యొక్క ఆయన ఉపన్యాసము మరి రాబోయే కాలంలో త్వరితగతిన జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి డంకా మోగిస్తుందని, కాంగ్రెస్ తునియలుగా మరి ఒక కిలోమీటర్ లోతులో పాతిపెట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టే విధంగా మరి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా.